హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే రెండవ రోజండి వారాహి నవరాత్రులొచ్చేసి, ఇంక సాయంత్రం అయితే నేనిలా పూజ చేసుకుందామని ఇంక పారిజాత పూలైతే ఇలా మాల కట్టేసి అమ్మవారికైతే వేశానండి. చాలా బాగుంది కదా! పారిజాత పూలతో మాల. మా అపార్ట్మెంట్‌లో కింద చాలా ఉంటాయండి పువ్వులు. పొద్దున్నే అయితే వెళ్లి తెచ్చుకుంటామనమాట. ఇక మాల వేసుకున్న తర్వాత అన్ని దీపాలైతే వెలిగించేసానండి. ఇంక దీపారాధన చేసేసుకున్నాను. ఇంక ఇంట్లో వాళ్ళకి ఒకటేసారి వంట చేసి దేవుడికి కూడా ప్రసాదం చేసేసుకొని ఇంక కూర్చుంటానండి పూజ దగ్గర. ఇంక ఇంట్లో వాళ్ళకి వంట అయితే అయిపోయింది. ఇంకా దేవుడికైతే నైవేద్యంగా దద్దోజనం అయితే పెట్టాననమాట పెరుగేసి. ఇంక దాంట్లోనే దానిమ్మ గింజలు కూడా కలిపేసాను. ఇంక చిలకడ దుంపలు కూడా ఉడకబెట్టేసి అవి కూడా పెట్టుకున్నానండి ఈరోజు నైవేద్యంగా. ఇంక నేను రాత్రి టిఫిను తింటానండి. ప్రసాదం ఏది పెడితే నేను అదే తినేస్తాననమాట. ఏం తినను. ఒకటేసారి అయితే ఇంట్లో వాళ్ళకి కూడా వంట చేసి నిమ్మలంగా కూర్చొని పూజ చేసుకుంటాను. ప్రసాదము, ఎర్రటి అక్షంతలైతే కలిపేసి రెడీ చేసేసుకున్నాను అమ్మవారికి. అమ్మవారి అష్టోత్తరము, మూల కవచము, మూల మంత్రం చదువుకుంటానండి నేను ప్రతిరోజు. రెండవ రోజైతే పూజ అయితే ఇలా ముగిసిందండి.